ఆవు వల్ల వచ్చే లాభాలు. ఆవు నుండి వచ్చే పాలు రోగనిరోధక శక్తినైతే పెంచుతుంది. ఇందులో ప్రోటీన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఎముకలు ఇంకా చాలా దృఢంగా ఉంటాయి. ఆవు పాల నుండి పెరుగు, మజ్జిగ వస్తుంది. ఇది మన శరీరంలో వేడిని తగ్గిస్తుంది. అంతేకాకుండా జీర్ణ వ్యవస్థను మంచిగా ఉంచుతుంది. ఇంకా ఆవు నెయ్యి. ఈ ఆవు నెయ్యిని మృత సంజీవని అని ఇంకా అంటారు. ఎందుకంటే ఇది మన శరీరంలో ఉండే విషపూరిత పదార్థాలను బయటికి పంపుతుంది. అంతేకాకుండా మన చర్మాన్ని ఒక గ్లోయింగ్‌గా ఇస్తుంది. ఈ ఆవు పేడ రసాయన ఎరువుల కోసం ఉపయోగిస్తారు. అంతేకాకుండా భూమిలో ఉండే సూక్ష్మజీవులను పెంచి నేలను సారవంతం ఇంకా చేస్తుంది. ఒక ఆవు ఉన్న రైతు మార్కెట్‌లో పురుగుల మందు, ఎరువులు ఇంకా కొనవలసిన అవసరం ఇంకా లేదు. ఆవు యూరిన్ పంటలకు చల్లడం వల్ల పంటలకు వచ్చే వైరస్ ఇంకా తగ్గుతుంది. ఈ స్వచ్ఛమైన ఆవు పాలకు మార్కెట్‌లో మంచి ధర అయితే ఉంది. ఆవు పాలు వల్ల పెరుగు, మజ్జిగ, నెయ్యి, జున్ను, కోవా లాంటివి ఇంకా ఉన్నాయి. ఈ ఆవు పేడతో రంగులు, విగ్రహాలు, కాగితాలు ఇంకా తయారు చేస్తున్నారు. ఈ ఆవు నెయ్యిని హోమంలో కాల్చడం ద్వారా గాలిలోని ఆక్సిజన్ స్థాయి పెరుగుతుందని, ఇంకా గాలి శుద్ధి అవుతుందని కొంతమంది శాస్త్రవేత్తలు అయితే చెబుతున్నారు. గ్రామాల్లో ఆవు పేడను పిడకలుగా తయారు చేసి వంట కోసం అయితే ఉపయోగించుకుంటారు. గ్రామాల్లో కొంతమంది ఇళ్ళకు పేడ పోస్తారు. కొంతమంది కల్లాపింక చల్లుతారు. ఒక ఆవు రైతుకు ఆస్తి లాంటిది. ఒక ఆవుని గోమాతగా ఇంకా భావిస్తాం. ఇది మన భారతదేశంలో ఉండడం మన అదృష్టం.